ఇన్కమ్ ట్యాక్స్ అంటే మనం సంపాదించే డబ్బుపై గవర్నమెంట్ వసూలు చేసే ట్యాక్స్. మనకు వచ్చే జీతం, అలాగే బిజినెస్ వచ్చే వడ్డీ, రెంట్ లాంటి ఇన్కమ్ లో గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో తీసుకొని ఆ డబ్బును దేశ అభివృద్ధి కోసం యూజ్ చేస్తుంది. మన ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ ను వసూలు చేస్తుంది. ఇది సెంట్రల్ కి చెందిన ఒక గవర్నమెంట్ శాఖ. ఈ డబ్బుతో రోడ్లు, బ్రిడ్జ్లు, హాస్పిటల్, స్కూల్స్ ఇవన్నీ నిర్మిస్తుంది. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ అమలు చేయడానికి ట్యాక్స్ ను తీసుకుంటారు. ఎక్కువ ఆదాయం ఉన్నవారు సంవత్సరానికి గవర్నమెంట్ నిర్ణయించిన దాని ప్రకారం గవర్నమెంట్ ఎంప్లాయీస్, బిజినెస్ మ్యాన్ ఇలా ప్రతి ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి ఐటీఆర్ ఫార్మ్స్ ఉంటాయి. ఐటీఆర్ 1 శాలరీ, హౌస్ ప్రాపర్టీ నుంచి వచ్చే ఇన్కమ్, బ్యాంక్ నుంచి వచ్చే వడ్డీ. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఐటీఆర్ 1 వర్తిస్తుంది. ఐటీఆర్ 2 వేరే దేశాల నుండి వచ్చే ఇన్కమ్, రియల్ ఎస్టేట్, అలాగే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ, కొన్న ధర కంటే ఎక్కువ ధరకు అమ్మితే స్టాక్ మార్కెట్ లో వచ్చే అధిక లాభం. ఇలా ఆదాయం ఎక్కువ ఉంటే ఐటీఆర్ 2 వస్తుంది. ఐటీఆర్ 3 ప్రొఫెషనల్ ఇన్కమ్ ఉన్నవారు, డాక్టర్స్, లాయర్స్, చార్టెడ్ అకౌంట్, ట్రేడర్స్, పార్ట్నర్షిప్ బిజినెస్ కి ఐటీఆర్ 3 వర్తిస్తుంది. ఐటీఆర్ 4 స్ట్రీట్ వెండర్స్, చిన్న వ్యాపారులు, ట్రాన్స్పోర్ట్ వ్యాపారులు, ట్రక్కులు, లారీల ద్వారా సరుకు తీసుకొని వెళ్లేవారు, స్మాల్ బిజినెస్ ఉన్న వారికి ఐటీఆర్ 4 వర్తిస్తుంది. సరైన వివరాలు ఇవ్వకపోతే నోటీస్ రావచ్చు. గవర్నమెంట్ నిర్ణయించిన పర్సెంటేజ్ ప్రకారం లాభం చూసి ట్యాక్స్ చెల్లించవచ్చు.